రండి. ప్రణామాలు రాజమాత. ప్రణామాలు రాజమాత. రాజపురోహితులు గారు వివాహానికి ముహూర్తం నిశ్చయించారు. ఈ రోజు నుండి సరిగ్గా 5 రోజుల తర్వాత. ఇంత త్వరగా వివాహం జరిగిపోవడం మనకి మంచిది కాదు మహారాజా. రాజమాత బాగా తొందరపడుతున్నారు. తొందరపాటు చూపేవాళ్లు తప్పక జారి పడతారు కోకిల. రాజమాత, తమరికి అభ్యంతరం లేకపోతే కొంచెం రాణాగారిని పిలిపించండి. మేం వారికి కానుకలు తీసుకునొచ్చాం. రాణాగారు మహల్లో లేరని, వారు ఈ వివాహానికి నిరాకరిస్తున్నారని గోవింద్ శెట్టికి ఎలా చెప్పగలం? ఈ శుభ సమయంలోనే రాణాగారి దర్శనం కూడా అయినట్టుంటుంది. అలాగే ఈ వివాహ వేడుకల గురించి వారి సలహాలేమిటో అవి కూడా మేము తెలుసుకోగలం. ఏమైంది రాజమాత? ఏదైనా సమస్య? అది అంటే రాణాగారు, మన్నించండి. కాబోయే వియ్యంకుల మధ్య బయట వాళ్ళు మాట్లాడకపోవడమే మంచిది. మేము రాజమాత గారు చెప్తే వినాలనుకుంటున్నాం. చెప్పండి. సేట్ గారు, రాజమాత మీకు ఈ విషయాన్ని ముందే చెప్పి ఉండవలసింది. మనమేమో జారటం గురించి మాట్లాడుకుంటుంటే రాజమాత ఏమో బొక్కబోర్లా పడబోతుంది. రాణాగారు ఈ వివాహానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఆయన ఏకంగా పునర్వివాహానికి అంగీకరించారు. ఇక ఇప్పుడు ఆమీర్ కోట్కి ఒక కొత్త వారసుడు కూడా పుట్టొచ్చు. మాట్లాడరేంటండి? మీరెప్పుడైనా అమాయకపు పిల్లి కథ విన్నారా? అది మీగడ తినే ముందు మ్యావ్ మ్యావ్ అని అరిచేదట. అందుకే ఎప్పుడూ దొరికిపోతూ ఉండేది. అదంతా సరేనండి, కానీ ఈ కథ మాకెందుకు చెప్తున్నారు? ఎందుకంటే మీరు మీగడ తినే ముందు మ్యావ్ మ్యావ్ అనటం మానేయాలని. అంటే మేవింకా మహారాజులం కాలేదు. మేము మహారాజులం కావటానికి ముందే మహారాజాని చాటింపేశారనుకోండి, అది మనకి క్షేమం కాదు. రాజమాత మాకు ఏమీ చెప్పలేదు. ఈ విషయం గురించి మీకెంత తెలుసో మాకు అంతే తెలుసు. అయినా ఇప్పుడు ఏడ్చి ఏం లాభాలేండి? రాణాగారు తిరిగొచ్చినప్పుడు మీరు పెట్టించిన బాంబు పేలుళ్ళలో ఆయన మరణించుండాల్సింది. కనీసం మనకి దుస్థితి పట్టుండేదే కాదు కదా. ఈ రోజు మీరు సింహాసనాన్ని అధిష్ఠించి ఉండేవారు. ఏమైంది? ఇలాంటి విషయాలు మీరంత గట్టిగా మాట్లాడకూడదని మీకు తెలీదా? రాజమహల్లో గోడలకి కూడా చెవులుంటాయి. మీరేమనుకున్నారు? ఆ బాంబు మేము పెట్టించామనా? ఇంకెవరు చేయిస్తారు? తప్పైంది, ఇంకెవరు చేయించుంటారు?
ఒకవేళ మేమే ఆ పేలుడు జరిపించి ఉంటే మేము ఆ ప్రదేశంలో ఉండేవాళ్ళమా? ఆ పేలుడులో మా ప్రాణాలు కూడా హాని జరిగేది కదా. పేలుడులో బాంబు పెట్టిన వారి ప్రాణాలు కూడా మిగలవు. మీరనేది ఆ పేలుడు జరిపించింది మీరు కదా? మరి ఆ రోజు జరిగిన పేలుడు రాణాగారికి కొత్త శత్రువులు ఎవరైనా తయారయ్యారా? ఎవరై ఉంటారు వాళ్ళు? సర్లేండి, ఇప్పుడు మేం చెప్పేది వినండి. మీరు ఆ రోజు చేయించలేకపోయింది దాన్ని మీరు ఇప్పుడు చేయించండి. ఎవరో చెప్తే విన్నాం, విప్లవకారుల దగ్గర బాంబులు తయారు చేసే మనుషులుంటారట కదా. జనమంతా మీ జ్ఞాపకాలని, మీ ఉనికిని ఈ మహల్ నుంచి తుడిచేయాలనుకుంటున్నారు. కానీ వారొట్టి మూర్ఖులు. ఈ చిత్రపటాలు గోడల నుంచి అయితే తీసేయచ్చు, మనసు నుంచి కాదు. మా ఈ మదిలో ఇంకెవరి రూపము నిలిచే అవకాశమే లేదు సులక్షణ. కళ్ళు మూసుకుంటే వాటిలో ఎప్పుడు మీ కలలే మెదులుతూ ఉంటాయి. ఇక కళ్ళు తెరిస్తే ఓ అనంతమైన నిరీక్షణ. మా నిరీక్షణ మీకోసమే సులక్షణ. రాణా గారు, ఏంటి మీరు చేస్తున్న పని? ఏం మీకు చేస్తున్నారు? కనిపించడం లేదా? మా జ్ఞాపకాలను సజీవ దహనం చేస్తున్నాం. మా ప్రేమ జ్ఞాపకాలను దహనం చేస్తున్నాం. వాటిని మీరే హతమార్చారు. పిచ్చి మాటలు మాట్లాడకండి ఇంద్రవదన్. రాజమాత, రాజమాత, ఈ రోజు ఇక్కడ కేవలం లేఖలు, ఈ జ్ఞాపకాలు, ఈ చిత్రపటాలు మాత్రమే దహనం కావట్లేదు. ఒక అమ్మకి కొడుక్కి ఉన్న అనుబంధం కూడా దహనం అయిపోతుంది. ఇక దీనికి జ్వాల మీరే అంటించారు రాజమాత. ఈ రోజు నుంచి మీరు మాకు అమ్మ కాదు, ఇక మేము మీకు కొడుకు కాదు. ఇకపై మీరు మాకు కేవలం రాజమాతగా ఉంటారు. అలాగే మేం మీకు కేవలం ఆమీర్ కోట్ రాజులం. మీరు చేస్తున్న ఈ వ్యాపారంలో మా ఇష్టాలకు ఎటువంటి స్థానం లేదని మాకు బాగా తెలుసు. అలాగే మా మనస్సులో కూడా ఈమెకి ఎలాంటి స్థానం లేదు.